నీకో విషయం తెలుసా నేను చచ్చి 3 రోజులు అయ్యింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. నమస్తే బా, ఎట్లా అందరూ గోస్ట్ మండికి వచ్చిన బ్రో ఈరోజు. గోస్ట్ మండి గాయస్ చూసిరా ఎప్పుడైనా గోస్ట్ మండి వచ్చిరా? నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. ఎంట్రన్సే క్రేజీ ఉంది గాయస్. ఏం కనిపిస్తలేదురా, స్కెలిటన్స్ వాయము మొత్తం భయంకరంగా పెట్టారు గాయస్ ఇదంతా మొత్తం. అరే ఈ సౌండ్ లేదురా నాయన. ఎంట్రీ అయితే మస్తు నచ్చింది గైస్ నాకు. నేను కూడా దయం లేక పౌడర్ గీడర్ వేసుకొని రెడీ అవుతా తిననీకే. గోస్ట్ మండి సూప్ చూడు. తాగారా ఎప్పుడన్నా? ఎలా ఉంది తెలుసా? దయ్యాలన్నిటినీ నూనె పెంకలు వేసి వాటి రక్తం బొక్కలతో చారు చేసి తాగుదామా? ఫైనల్లీ మనం వెయిట్ చేసిన ఐటమ్ అయితే వచ్చేసింది గాయస్. వావ్, 2 పీస్ మండి. కలర్ అండ్ టెక్స్చర్ మాత్రం హైలైట్ ఉంది, చాలా బాగుంది. ఎందుకో ఈ మండి అంటే నాకు మస్తు ఇష్టం గాయస్. ఎందుకంటే అది అన్నీ కలిసి ఉంటుంది. దీంట్లో మయోనైస్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. సూపర్ ఉంది. అయినా సర్దుకొని గోస్ట్ దయ్యం లాగా తింటుంది. చూసిరా ఎప్పుడైనా చికెన్ పీస్ గోస్ట్ మండి ఎప్పుడు చూస్తుంటారు? చూడండి, చూపిస్తారు. ఇదేం బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. చూసారా ఎప్పుడైనా కిస్మిస్? బీట్రూట్, క్యారెట్, చీర. హెల్త్కి మంచిది ఇవన్నీ తింటే బాగుంటుంది. ఏ మండీలో అయినా స్పెషాలిటీ ఏంటి తెలుసా? మయోనియాస్. లెగ్ పీస్ కొంచెం పీస్ పెట్టుకొని ఇలా అద్దుకొని దయ్యాలు కూడా పనికిరాదు. ఈ టైంలో కానీ థమ్స్ అప్ ఉంటేది మన దయాన్ని చూసుకుంటాం, అదే వస్తుంది. ఓం భగభగి భగిని బాగోదని దినకరకరని ఆవాహయాన్ని వచ్చింది. వచ్చింది బిర్యానీ గజ్జల సౌండ్ వస్తుంది గాయస్. మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ తోటి, ఒక లైక్ తోటి నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్లో తెలపండి ఇంకెక్కడైనా మీకు నచ్చిన మండి కానీ బిర్యానీ కానీ ఉంటే నేను అక్కడ వెళ్ళి ట్రై చేశాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.